పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు దేశవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ పలు నిబంధనలతో పాటు సడలింపులు చేసింది. పెద్ద నోట్ల మార్పిడి విషయంలో ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, పాల కేంద్రాలకు మినహాయింపు చేసింది. 2 రోజులు మాత్రమే పెద్ద నోట్లు చెల్లుతాయని వెల్లడించిన ఆ శాఖ ఆ తర్వాత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆ పరిమితిని పెంచేసింది. వివాహ వేడుకలకు 2.5 లక్షల నగదును విత్డ్రా చేసుకోవచ్చు. పంట రుణం కింద మంజూరైన రైతుల అకౌంట్లకు క్రెడిట్ అయిన రుణం నుంచి వారానికి 25,000 విత్డ్రా చేసుకోవచ్చు రైతన్నలు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు ఇదే పరిమితి వర్తిస్తుంది. రైతులంతా కేవైసీ వివరాలు అందించాలి. ఆ అకౌంట్లు రైతు పేరు మీదనే ఉండాలి. రుణ పరిమితులకు లోబడి ఉండాలి. రుణ బీమా ప్రీమియం తేదీల గడువు 15 రోజులకు పెంపు. నగదు మార్పిడి కింద ఒక వ్యక్తి నవంబర్ 18 నుంచి డ్రా చేసుకునే మొత్తం 4,500 నుంచి 2,000కు తగ్గించారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీలో రిజిస్టర్ అయిన వారు వారానికి 50,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక ఏటీఎంలో సాఫ్ట్వేర్ మార్పుపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే గ్రూప్ సి వరకు ఉండే ఉద్యోగులు అడ్వాన్స్ జీతం కింద 10,000 రూపాయల నగదును ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం వద్ద అవసరమైనంత నగదు లభ్యత ఉంది. డబ్బుకు ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే అంచెల వారీగా బ్లాక్ మనీని బయట తీసుకురావడానికి ఒక వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.